సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు గ్రామం పరిస్థితి ఎవరికి అర్థం కావటం లేదట. గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక అధికారికి తీరిక లేకుండా పోయిందట. ఎందుకంటే ఆయనకు చిన్న కోడూరుతో పాటు మరో 2 గ్రామాల బాధ్యత అధికారులు అప్పగించడంతో చిన్న కోడూరుపై ఆయన చిన్నచూపు చూస్తున్నారట. దీంతో గ్రామంలో పారిశుద్ధ్యం కరువైందట. ఇక ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో స్వయంగా గ్రామస్తులే తమ సొంత డబ్బులతో పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారట. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు గ్రామంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై సుమారుగా 20 నెలల పదవీకాలం పూర్తొస్తున్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడంతో సర్పంచుల స్థానంలో స్పెషల్ ఆఫీసర్ల పదవీకాలం కొనసాగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరపడంతో గ్రామాల అభివృద్ధి ఎలా ఉంటుంది, పారిశుద్ధ్యం లోపిస్తుందా లేదా అనేది ప్రస్తుతం సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండల కేంద్రంలో ఉన్నాం. ఆ గ్రామస్తుల యొక్క అభిప్రాయాలపై మెగా9 టీవీ ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ పీరియడ్ అయిపోయి వారి యొక్క సమయం అయిపోయి దాదాపుగా 15-16 నెలలు గడుస్తుంది. మరి 16 నెలలుగా తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి మరి కాలయాపన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎలక్షన్లు జరపకపోవడం వల్ల, గ్రామాలలో సర్పంచ్ పాలన లేకపోవడం వల్ల, పాలకవర్గం లేకపోవడం వల్ల కేంద్రం నుంచి కావచ్చు, రాష్ట్రం నుంచి కావచ్చు, మరి గ్రామ పంచాయతీలో రావాల్సినటువంటి నిధులు ఆగిపోయి, నిధులు రాక గ్రామాలన్నీ అస్తవ్యస్తంగా మరి ఈరోజు తయారైనాయి. మరి ప్రత్యేక అధికారులతో పాలన సాగిస్తున్నటువంటి ప్రభుత్వము మరి ప్రత్యేక అధికారులకు చేతుల నిధులు లేక, డబ్బులు లేక మరి గ్రామాలను పారిశుద్ధ్యంగా ఉంచలేకపోతున్నారు. మరి అలా వారి దగ్గర కూడా మేము ఏమంటామంటే స్పెషల్ ఆఫీసర్లను, ఆ యొక్క కార్యదర్శులను పోయి మేము ప్రశ్నిస్తే వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారా అంటే, మేము ఇప్పటికే లక్షలలో మేము కూడా నిధులు వెచ్చించి ఉన్నాము, మా సొంత డబ్బులు పెట్టి గ్రామంలో ఎంతో కొంత మేము చేసినాము, మాకు డబ్బులు రావడం లేదు, డబ్బులు లేవు, మేము ఎక్కడికి తీసుకొస్తామని చెప్పి సమాధానం చెప్తా ఉన్నారు. మరి ఏ వాడకి పోయినా, ఏ గల్లీ పోయినా కూడా మోల్రు, మరి ఏదైతే మోల్రు ఉన్నాయో అవన్నీ ఎక్కడెక్కడనే ఉన్నాయి, అవి పారిశుద్ధ్యంగా లేవు. రోడ్లన్నీ ఎక్కడికక్కడనే ఉన్నాయి, అవి పారిశుద్ధ్యంగా లేవు. మరి ఎక్కడ చెత్త అక్కడనే పేరుకుపోతుంది, ఎక్కడిదక్కడనే ఉంది. మరి చేస్తున్నటువంటి కూలీలకు, మరి చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు సరిగా లేవు. మరి చేస్తున్నటువంటి అధికారులకు కూడా నిధులు లేక వాళ్ళ జీతాలు రాక మరి వాళ్ళు కూడా అస్తవ్యస్తంగా వాళ్ళ సంసారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఒక ఊరిని మరి ఏ విధంగా వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులు ఎన్రోలు పెట్టి వాళ్ళు దీన్ని పారిశుద్ధ్యంగా ఉంచగలుగుతారు. మరి ఇలా సర్పంచ్ ఎన్నికలు జరపకపోవడం వల్ల మరి ఆ యొక్క ఎన్నిక అనేది ఈ గ్రామాల మీద పడి గ్రామాలు పూర్తిగా మురికిమయంగా, చెత్తమయంగా మారిపోయి మరి అస్తవ్యస్తంగా మరి గ్రామాలు తయారవుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కన్ను తెరవాలే, కనువిప్పు కలగాలి, గ్రామాల మీద సోయి రావాలి. మరి పరిపాలన అంటే మరి సీటు మీద కూర్చొని పాలన చేయడం కాదు. మరి ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారా లేదా, పల్లెలన్నీ మరి పారిశుద్ధ్యంగా ఉన్నాయా లేదా, మరి ఎలా ఉన్నాయని చూసుకున్నప్పుడే పాలన అవుతుంది. మరి యథా రాజా తదా ప్రజా అన్నట్టు అయిపోతుంది. రాజు సరిగా లేనప్పుడు మరి గ్రామాలన్నీ ఈ విధంగానే ఉంటాయి. కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు కనువిప్పు తెచ్చుకొని కళ్ళు తెరిచి ఈ గ్రామాలను చూడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలను పెట్టడానికే జంకుతూ ఉన్నది. ముఖ్యంగా వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామనేటువంటి హామీ ఏదైతే ఉందో, అదేవిధంగా బీసీలను, వెనుకబడ్డ కులాలను ఆర్థికంగా, సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేస్తాం, పైకి తెస్తామని చెప్పి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులను, అదేవిధంగా వాళ్ళ పార్టీ మరి దేశ స్థాయిలో జాతీయ స్థాయి నాయకుడు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి హామీ ఇచ్చి 20 నెలలు పూర్తవుతున్నా, ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు పూర్తవుతున్నా స్థానిక సంస్థల ఎన్నికలను పెట్టడానికి మరి సంకోచిస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు, పాలన తీరు ఈ రోజున ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఈ 20 నెలల కాలంలో ఎక్కడ లేని విధంగా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతికూల వాతావరణం ఎదుర్కొంటూ ఉన్నది. అదేవిధంగా ఈ రోజున ప్రజల యొక్క చీత్కారానికి గురవుతామని చెప్పి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలవుతామనేటువంటి ఉద్దేశంతో ఈ ఎన్నికలు పెట్టలేకపోతూ ఉంది. దీంతో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, గత 18 మాసాలుగా మరి స్థానిక సంస్థల్లో ఎన్నికైనటువంటి పాలక వర్గాలు లేక, ఈ రోజున కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు రాక, ఒక పక్కన గ్రామ స్థాయిలో వార్డు మెంబర్ నుంచి, సర్పంచ్ నుంచి, మండల ప్రెసిడెంట్, జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్ వరకు మరి లాంటి పాలక వర్గాలు లేక ఇలా గ్రామాలలో మరి ఎక్కడ ఉన్నటువంటి పనులు అక్కడనే తిష్టవేసి కూర్చున్నాయి, సమస్యలన్నీ తిష్టవేసి కూర్చున్నాయి. ఈ రోజున మరి వీధులల్లో మరి పరిశుభ్రత లేకుండా పోయింది. ఈరోజు మురికి కాలువలను
మరి శుభ్రం చేయడానికి నిధులు లేకుండా పోయినాయి. సఫాయి కర్మచారి వాళ్ళకి ఎవరైతే జీతాలు సరిగా రాకుండా పోయింది. కనీసం వీధి దీపాలు కూడా వేయడానికి ఈరోజున గ్రామ పంచాయతీల్లో నిధులు లేకుండా పోయింది. రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరపకపోవడంతో గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పేసి గ్రామాల్లో మోరీలు కానీ రోడ్లు కానీ పారిశుద్ధ్యంగా లేవని, ఏదైతే ఈ యొక్క స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన కొనసాగుతుందో స్పెషల్ ఆఫీసర్లు కూడా నిధుల లేమితో బాధపడుతున్నారని చెప్పేసి పంచాయతీ సెక్రటరీలు కూడా తమ జేబుల నుంచి ఖర్చు పెట్టి పారిశుద్ధ్య పనులు చేస్తున్నా పారిశుద్ధ్యం అనేది సరిగా లేదని, దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలను అభివృద్ధి చేస్తేనే ప్రజలు బాగుపడతారని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించి పాలకవర్గాన్ని నియమించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి గ్రామస్తులు మనతో తెలుపుతున్నారు. కెమెరామెన్ వెంకట్తో మల్లారెడ్డి, మెగా 9 సిద్దిపేట.